డిసెంబర్ 3వ తేదీ జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన కేసులో అల్లు అర్జున్ కి ఎటకేలకు ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. అతనికి నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ కొద్దిసేపటి క్రితమే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. 50,000 పూచికత్తు ఇద్దరిని ఇవ్వాలంటూ కూడా షూరిటీలు ఇవ్వాలంటూ సబ్మిట్ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి ఏ విధంగా మనం చూడాలి ఒకసారి అడుగుదాం. ఎట్లా చూడొచ్చు ఈ కేసులో బెయిల్ మంజూరుకు సంబంధించి? బెయిల్ మంజూరు అనేది బెయిల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అండి. మేము ఇంతకు ముందు కూడా అనేక సార్లు చెప్పినాము. ఈ సెక్షన్స్ ఏంటి అని అంటే ఈ రెండు సెక్షన్స్ కూడా అతను విజిట్కి వెళ్ళటం వల్ల కల్పబుల్ హోమిసైడ్ కాజ్ టు అక్యూజ్డ్ కాజ్ టు డెత్ అనేది అక్కడ పోలీసు వారు ప్రజెంట్ చేసినటువంటి ఆరోపణలు ఈ కేసు ఈ సెక్షన్ పెట్టడానికి సజావుగా అనిపించినాయి. మొదట్లో మేము కూడా దీన్ని వ్యతిరేకించినాం, ఈ సెక్షన్స్ని వీటిని పోలీసు వాళ్ళు ఫెయిల్యూర్ ఉందన్నాను. కానీ ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు ప్రైమాపేసి కోర్టు అందజేసినటువంటి రిమాండ్ రిపోర్ట్లో వెరీ క్లియర్గా ఉన్నాయి. అతను అక్కడ వెళ్ళటం వల్ల క్రౌడ్ పెరిగింది అని చెప్పేశారు. దీన్ని ఏం చేయాలంటే చట్ట పరిధిలో కాకుండా మరింత కొద్దిగా ముందుకెళ్ళి న్యాయము పాపము పుణ్యం అలా ఆలోచించాలి. ఎందుకనంటే ఇప్పుడు బెయిల్ అనేది మంజూరైంది. క్యాజువల్గా ఈ సెక్షన్లో అరెస్ట్ చేస్తే 3 నుంచి 7 రోజుల్లో కూడా మేము బెయిల్ తీసుకురాగలిగేటటువంటి అవకాశం అయితే ఉంటుంది సాధారణమైనటువంటి వ్యక్తులకైనా. అయితే ఇది ఇందులో A11గా ఉన్నారు అల్లు అర్జున్ గారు. ఇక్కడ ఏంటి అంటే ఈ ఎవరైతే ప్రేక్షకులు ఉన్నారో వారి ద్వారానే తనకు ఆదాయం వస్తుంది. కాబట్టి అటువంటి వారు చనిపోయినప్పుడు తన ఎంజాయ్మెంట్ అదే విక్టరీ మీటింగ్స్ పెట్టుకోవడం ఇలాంటివి కాకుండా వారిని విజిట్ చేసి ఉన్నట్లయితే కొంత తగ్గేది. అలా కాకుండా ఆయన పట్టించుకోకుండా వెళ్ళిపోవటం వల్లనే ఇప్పుడు సమాజంలో ఏంటంటే దాన్ని అంతటిని కూడా తీయాల్సినటువంటి అవసరం ఉంటుంది సమాజానికి. అదే తీయటం జరిగింది. బెయిల్ రెగ్యులర్ బెయిల్ ఇక్కడ మంజూరు చేశారు. క్యాజువల్ మంజూరు చేస్తారని నేను ఇంతకు ముందే చెప్పాను. మంజూరు చేశారు. 2 షూరిటీస్ పెట్టారు, కండిషన్స్ ఇచ్చారు. మనం డాకెట్ చూడలేదు, ఇంకా కండిషన్స్ ఉన్నాయి అందులో. ఎనీ బెయిల్ అప్లై చేసినప్పుడు ఏంటంటే కండిషన్స్ ఇస్తారు. ఇప్పుడు 2 పర్సన్స్ విత్ 50-50 షూరిటీస్ అంటే 1 lakh రూపీ ఇద్దరు వ్యక్తులతో షూరిటీ ఇవ్వాల్సినటువంటి సందర్భం ఉంది. కేసు ఛార్జ్ షీట్ అనేది ఫైల్ చేస్తారండి. అప్పటి లోపల అప్పటి వరకు కేసు నడుస్తూనే ఉంటుంది. ఛార్జ్ షీట్ ఫైల్ చేసినాక కూడా వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేయాలి. అక్కడ అతనికి ఉన్నటువంటి యాక్విటల్ ఇస్తారా లేకపోతే ఏమిస్తారా అనేది కోర్టు తెలుపుతుంది. అలా ఆర్గ్యుమెంట్లు చెప్పాలి. కానీ ఒక హీరోగా సమాజంలో వ్యవహరించాల్సిన విధానం ఏంటనేది ఈ సందర్భంగా చట్టం అతనికి గుర్తు చేస్తుంది. ఈ చట్టం గుర్తు చేసేదాకా రాకుండానే మీరు నిజమైన హీరోలుగా వ్యవహరించాలనేది మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇది ప్రస్తుతం అడ్వకేట్స్ చెప్తున్న వర్షన్. 2 షూరిటీలు ఇచ్చింది, 50,000కు సంబంధించి సబ్మిట్ చేయాలంటూ కూడా. అలాగే ఈ కేసుకు సంబంధించిన దాంట్లో దాదాపు ఉదయం నుండి కూడా కొంత ఉత్కంఠత కొనసాగడం జరిగింది. అసలు అల్లు అర్జున్కి ఈ కేసులో బెయిల్ వస్తుందా లేదా అన్న దానికి సంబంధించి. అలాగే ఈ కేసులో A1, A2గా ఉన్న ఇద్దరు కూడా బెయిల్కి దాఖలు చేయడం జరిగింది. ఏ విధంగా చూడాలండి ఈ కేసుకు సంబంధించిన దాంట్లో 105 ఏదైతే BNS ఉందో అది వర్తించదనుకోవాలన్నా లేకపోతే ఏంటి, ఏ విధంగా? అంటే ఇది ప్రాథమిక దశలోని దర్యాప్తులో ఉంది కాబట్టి మనం అప్పుడే ఏం చెప్పేటువంటి పరిస్థితి అయితే ఉండదండి. వాళ్ళు పోలీసులు ఏ రకమైనటువంటి ఛార్జ్ షీట్ వేస్తారు, ఆ వేసినప్పుడు దాంట్లో మనము దాన్ని అప్పుడు మాత్రమే అది ట్రయల్లో అది జరిగిన తర్వాత మాత్రమే దాన్ని మనం వర్తిస్తుందా వర్తించదా ఎప్పుడు కూడా ప్రాసిక్యూషన్ వర్తిస్తుందనే వేస్తోటే వాళ్ళు వేస్తారు ఆ కేసు. వీళ్ళ తరపున డిఫెన్స్ కౌన్సిల్ వాళ్ళు వీళ్ళని ఆ కేసు వర్తించదు కాబట్టి మా ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు హైకోర్టులో వేసింది కూడా అదే ఆ గ్రౌండ్ తోటి స్క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది. ఆ స్క్వాష్ పిటిషన్ వేసినందువల్లనే అతనికి 4 ఈ సెక్షన్ వర్తించదు అనేటువంటి అది సాటిస్ఫై అయింది కాబట్టి మధ్యంతర బెయిల్ని ఇవ్వడం జరిగింది. దాని ద్వారా 4 వారాల లోపల అతని బెయిల్ మూవ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు లోయర్ కోర్టులో ఇక్కడ హైకోర్టులో మన సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ మూవ్ చేసుకున్నారు. దాని ద్వారా ఈ రోజు వాదనటువంటి న్యాయస్థానం సాటిస్ఫై అయింది కాబట్టి 50,000 తోటి 2 పూచికత్తులతోటి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. హైకోర్టులో ఏముంటుందండి ప్రాసెస్? అంటే ఈ బెయిల్ వచ్చింది కాబట్టి ఈ కాపీని అక్కడ సబ్మిట్ చేస్తారా ఏంటి? దానికి అంతే అండి. ఇప్పుడు ఏదైతే వచ్చిందో రెగ్యులర్ కోర్టు ఇచ్చింది కాబట్టి దానికి మన ఇంటీరియం బెయిల్ ఇచ్చింది కాబట్టి దానికి సంబంధం లేదు. ఇక్కడ ఈ కోర్టే కాబట్టి ఈ బెయిల్ ఇచ్చింది రెగ్యులర్ బెయిల్. ఈ బెయిల్ తోటి ద్వారా దానికి హైకోర్టుకి ఎటువంటి సంబంధం లేదు ఇప్పుడు. ఇది ప్రస్తుతం అల్లు అర్జున్కి సంబంధించిన న్యాయవాది వాదనలు ఏకీభవిస్తూ నాంపల్లి కోర్టు ఎట్టకేలకు అతనికి రెగ్యులర్ బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది. పోలీసులు అల్లు అర్జున్ పై దాఖలు చేసిన అంటే నమోదు చేసిన BNS యాక్ట్ కింద ఏదైతే కేసులు నమోదు చేశారో అవన్నీ కూడా అతనికి వర్తించవు అంటూ కూడా తాను వాదనలు వినిపించడం జరిగింది. అలాగే అల్లు అర్జున్ కావాలని అక్కడికి వచ్చి ఈ తోపిలాట కానీ తొక్కిసలాట కారణం కాదని, అలాగే దాదాపు సంఘటనకి 30 మీటర్ల దూరంలో అల్లు అర్జున్ ఉన్నాడన్న దానికి సంబంధించిన వాదనని అల్లు అర్జున్ తరపు న్యాయవాది వాదించడం జరిగింది. అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా దానికి సంబంధించి అతనికి బెయిల్ ఇవ్వకూడదంటూ కూడా తన వాదనలు కూడా వినిపించడం జరిగింది. ఎందుకంటే అతను
పవర్ఫుల్ వ్యక్తి కాబట్టి అతను బెయిల్ ఇస్తే అతను ఈ కేసు పైన ప్రభావితం చూపించే అవకాశం కూడా ఉంది కాబట్టి బెయిల్ ఇవ్వద్దు అంటూ కూడా అతను తన వాదనలు వినిపించడం జరిగింది. ఎటకెలకు వాదనలు మొత్తం విన్న కోర్టు చివరకు అల్లు అర్జున్ తరపు న్యాయవాది వాదనలు ఏకీభవిస్తూ అతనికి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఈ హైకోర్టు ఇప్పటికే 4 వారాల పాటు బెయిల్ కూడా మంజూరు చేసి ఉండింది కాబట్టి ఇప్పుడు ఈ రెగ్యులర్ బెయిల్ రావడంతో అల్లు అర్జున్కి ఈ కేసులో పూర్తి స్థాయిలో ఊరట లభించింది అనేది మనం చెప్పుకోవచ్చు. కెమెరా సీతారాంతో రాధాకృష్ణ, హైదరాబాద్.